పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మరొక శుభదినంలో ఈ విధంగా మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఆనందంతో దేవుని మాటలు వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. రోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. గ్రంథాలు మనం తెరిచినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. Proverbs chapter 28 verse 4. ధర్మశాస్త్రమును తోసివేయి వారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు. Those who forsake the law prize the wicked, but those who keep the law strive against them. దేవుని మాటలు చాలా స్ట్రాంగ్ గాను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గాను ఉంటాయి కదండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, చెప్తూ ఉన్నారు ఏంటి అంటే, ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఉంటారో, దే హ్యావ్ స్ట్రెంగ్త్ టు ఫైట్ దేర్ ప్రాబ్లమ్స్. వారికున్న ఆ సమస్యలను ఎదిరించే శక్తి వారిలో ఉంటుంది. వాళ్ళకు వచ్చిన సమస్యలను, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులను, వాళ్ళకు వచ్చిన అనారోగ్యాలను, వారికి వచ్చినటువంటి మరి ఏ ప్రతికూలతనైనా కానీ జయించుటకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దే హ్యావ్ వర్డ్ ఇన్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉంచబడి ఉంది. ఆమేన్. ఈరోజు నీ హృదయంలో కూడా దేవుని వాక్యం ఉంచబడి ఉంటే నువ్వు కూడా పోరాడతావు అనే మాట ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రమును త్రోసివేయవారు అనగా వాక్యం నాకెందుకులే అండి, వాక్యంతో నాకు పని లేదండి అని ఎవరైతే అనుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే చదవకుండా అవలంబించకుండా వారి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారట, అనారోగ్యం వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, ఏదొచ్చినా ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోవా అని బ్రతిమలాడే స్టేజ్ వస్తుందట. కానీ దేవుని వాక్యం చదివే వాళ్ళు యేసు నామములో దాన్ని ఏం చేస్తారు, గద్దిస్తారు. ఆమేన్. దుష్టుడు మన దగ్గర నుంచి పారిపోవాలంటే దేవునికి లోబడి మనం ఏం చేయాలంట, గద్దించాలి అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఏం చేయండి, గద్దించండి. నువ్వు కూడా ఈరోజు గద్దించే శక్తి ఇచ్చాడు. నువ్వు ఎవరిని కూడా బ్రతిమాలాల్సిన అవసరంలే, పోడాల్సిన అవసరంలే, దీన్ని బట్టి కూడా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరంలే. జస్ట్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను నువ్వేం చేయాలా, ఆచరించాలా. దేవుని మాట నువ్వు హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు ఫైట్ చేయగలవు. అది శారీరకమైన ఫైట్ కాదు, ఏదో కత్తులు కటార్లు పట్టుకొని, ఏదో గన్స్ పట్టుకొని యుద్ధం చేయడం కాదు. కానీ యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్. వాళ్ళని ఎదిరించగలిగే జ్ఞానం, దాన్ని ఎదిరించగలిగేటువంటి ఆ సత్తువ, ఆ యొక్క మనోనిబ్బరము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమంది చూడండి, సమస్యను చూసి ఏం చేస్తారు, పారిపోతారు. సమస్యను చూసి సమస్యనే బతిమలాడుతూ ఉంటాడు. కానీ నిజమైన దేవుని బిడ్డ, విశ్వాసి, క్రైస్తవుడు ఆ సమస్యతో పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు. పోరాటంలో కూడా గెలుస్తాడు. ఆమేన్. దావీదుని చూడండి, దావీదు గొలియాతుని ఎదిరించాడంటే దానికి కారణం దేవుని వాక్యం దావీదుతో పాటు దావీదులో ఉంది. మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు, ఎందుకంటే ఆ గొలియాతుని చూసి, ఆ సమస్యను చూసి భయపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు ఎందుకు భయపడలేదు అంటే దానికి కారణం దేవుడి మాట ఉంది. ధర్మశాస్త్రమును అవలంబించువారు, దేవుని మాట ప్రకారము జీవించువారు దానిని ఎదుర్కొంటారు, దానితో పోరాడుతారు. హల్లెలూయా. ఎస్, నువ్వు కూడా పోరాడగలవు. నువ్వు కూడా నీ సమస్యతో పోరాడగలవు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, యూ కెన్ ఫైట్ విత్ యువర్ ప్రాబ్లం. ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవునికి తోడైనాడు. ఏదొచ్చినా కానీ అది దానిపైన విజయం నీదే. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి వందనాలు, సర్వోన్నతుల స్తోత్రాలు. అవునయ్యా, ధర్మశాస్త్రానుసారంగా జీవించేవారు సమస్యలతో, దుష్టుల వంటి వ్యక్తులతో పోరాడి గెలుస్తారు అని మాటల ద్వారా సెలవిచ్చారు. మరి బిడ్డలు దేంతో పోరాడుతున్నారో, పోరాడడానికి భయపడుతున్నారో నాయన ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బిడ్డలకున్న అనారోగ్య సమస్యతో వారు పోరాడుటకును,
వారికున్న ఆర్థిక ఇబ్బందులతో వారు పోరాడుటకును, వారికున్నటువంటి అసమాధానకరమైన పరిస్థితులతో వారు పోరాడుటకును మీరే శక్తి వారికి దయచేయండి. ఆ పోరాటంలో కూడా విజయం వారికి మీరే దయచేయమని ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డని ఈ రోజంతా దీవించండి. చేస్తున్న ప్రయాణాలు, చేస్తున్న పనులు, చేస్తున్న కార్యాలు అన్నిటినీ సఫలపరచండి. క్షేమాన్ని దయచేయండి. ప్రతి విషయంలో మీరే తోడై ఉండమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.